హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా రేషన్ బియ్యంతో పాటుగా ఎన్ని రకాల సరుకులను మీకు పంపిణీ చేస్తూ ఉన్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకలుగా ఈ జనవరి నెల నుంచి రేషన్ పంపిణీలో మార్పులైనటువంటి వాటిని అయితే తీసుకురావడం జరిగిందనమాట. చాలామంది కూడా ఏమనుకుంటున్నారు అంటే, ఈ సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుకల కిట్ అనేది పంపిణీ చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నారు. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క డిస్టిక్‌లో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఎక్కడా కూడా ప్రస్తుతము ఈ చంద్రన్న కిట్స్ అనేటువంటివి, చంద్రన్న బ్యాగ్స్ అంటారనమాట. సో మనకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నింది కదా! అప్పుడు పంపిణీ చేశారు. సో అలాగా ఇప్పుడు పంపిణీ చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నారు. ఎక్కడా కూడా పంపిణీ అయితే చేయడం లేదనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు రకరకాలుగా చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఈ సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కిట్స్, రేషన్ బ్యాగ్స్ అనేటువంటివి పంపిణీ చేస్తూ ఉన్నారని. బట్ ప్రస్తుతానికి మనకు ఎక్కడా కూడా పంపిణీ అయితే చేయడం లేదు ఈ 2026 సంవత్సరానికి సంబంధించి. మనకు ఈ రేషన్ పంపిణీ అనేది యాక్చువల్‌గా ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకైతే జరుగుతుందండి. సో ఈ నెలకి మనకు 1వ తారీఖున జనవరి 1 ఆ రోజు హాలిడే కాబట్టి, సో 1వ తారీఖున రేషన్ పంపిణీ అయితే ఉండదు. దాని తర్వాత 2వ తారీఖు నుంచి అయితే మొదలైందనమాట. ఈ నెల 16వ తారీఖు వరకు అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. వీటితో పాటుగా మీకు ఎటువంటి రేషన్ కిట్స్ అనేటువంటివి ఇవ్వరు. అంటే బ్యాగ్ టైప్‌లో ఉంటుంది కదా! అదేమి కూడా ఇవ్వరనమాట రేషన్ షాప్‌లో. సో మీకు ఇచ్చేటువంటి సరుకులేంటి? ఎన్ని రకాల సరుకులు ఇస్తూ ఉన్నారు? అనే వివరాల గురించి ఇప్పుడు క్లియర్‌గా అయితే చెప్తాను. మనకు ఈ 2026 నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉచిత రేషన్ పంపిణీ విభాగంలో కీలకమైన మార్పులను తీసుకురావడం అయితే జరిగిందండి. కొత్తగా రేషన్ షాపుల్లో ఈ సరుకులనేటువంటివైతే యాడ్ చేసి పంపిణీ చేస్తున్నారు. అంతేకాని రేషన్ బ్యాగ్ కిట్ అయితే పంపిణీ చేయడం లేదనమాట. ఈ సంక్రాంతి కానుకగా చంద్రన్న కిట్స్ ఏమీ కూడా పంపిణీ చేయడం లేదు. బియ్యంతో పాటుగా జొన్నలను అండ్ అలాగే గోధుమ పిండి, త్వరలోనే రాగులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేస్తారు. సో ప్రస్తుతం వచ్చేసి బియ్యంతో పాటుగా జొన్నలైతే ఇస్తూ ఉన్నారు. అలాగే గోధుమ పిండి ప్యాకెట్ ఓకేనా. బయట వచ్చేసి యాక్చువల్‌గా మీరు కొనాలి అంటే మార్కెట్‌లో రూ. 64 అయితే పడుతుంది ఈ గోధుమ పిండి ప్యాకెట్ అనేది. బట్ ఇక్కడ మనకు రేషన్ షాప్‌లో భారీగా రాయితీతో కేవలం రూ. 16కి మాత్రమే మీకు ఈ ప్యాకెట్ అనేది 1 కిలో ప్యాకెట్ అందజేస్తూ ఉన్నారు. ఒక రేషన్ కార్డ్‌కి 1 కిలో మాత్రమే తీసుకోవచ్చు. అంతకు మించి అయితే తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా. ఇక ఈ యొక్క జొన్నలనేది ఏ విధంగా పంపిణీ చేస్తూ ఉన్నారంటే, మీకు ఇచ్చేటువంటి బియ్యం కోటా ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించి రేషన్ కార్డు మీద ఒక 15 కేజీలైతే వస్తుందనుకోండి. ఆ 15 కేజీల్లో 3-5 కిలోలు తగ్గింపు చేసుకొని ఓకేనా. ఆ పరిమాణానికి తగ్గట్టు మీకు జొన్నలనేటువంటివైతే ఇస్తారు. వాటికి బదులుగా 3-5 కేజీలు బియ్యాన్ని తగ్గించుకొని. అంతేకాని జొన్నలనేటువంటివైతే సెపరేట్‌గా ఇవ్వరు. సో మీకిచ్చేటువంటి బియ్యంలో ఆ బియ్యం పరిమాణం కొంతవరకు తగ్గించుకొని ఈ జొన్నలనేటువంటివి ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకేనా. దీంతో పాటుగా పంచదార ప్యాకెట్ ఒకటైతే ఇస్తూ ఉన్నారు. కందిపప్పును కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు కానీ, బట్ త్వరలోనే అయితే మనకు దీన్ని కూడా పంపిణీ అయితే చేస్తారు. బట్ ఈ నెలకు సంబంధించి అయితే కందిపప్పు ప్యాకెట్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ చూడొచ్చు, కందిపప్పు పంపిణీపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. జనవరిలో అవకాశం అన్నారు కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే పంపిణీ చేయడం లేదు. సో చాలామందికి కూడా ఆ ప్యాకెట్లు అనేటువంటివి ఎక్కడ కూడా పంపిణీ చేయడం లేదనమాట. ఓకేనా. మనకి ఇచ్చేటువంటి సరుకులేంటి? ఈ బియ్యంతో పాటుగా జొన్నలు, పంచదార ప్యాకెట్టు, దాని తర్వాత మీకు ఈ గోధుమ పిండి ప్యాకెట్ మీరు డబ్బులు పెట్టయితే కొనుక్కోవాల్సయితే ఉంటుంది. ఇవి మాత్రమే ఇస్తూ ఉన్నారండి. అంతకు మించి ఏమీ కూడా ఎక్స్‌ట్రాగా ఇవ్వడం లేదు. కాబట్టి మనకు ఈ జనవరి నెల నుంచి ఈ మార్పులనేటువంటివి అమల్లోకి వస్తాయి. కొత్తగా ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఇంక నుంచి ప్రతి నెల మీకు పంపిణీ జరుగుతుంది. అంతేకాని మనకు ఈ సంక్రాంతి పండుగకి ఎటువంటి చంద్రన్న కానుకల కిట్స్ ఏమీ కూడా పంపిణీ చేయడం లేదనమాట. అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనకు రేషన్ పంపిణీ అనేది 16వ తారీఖు వరకైతే జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాల్సయితే ఉంటుంది. ఇంతకుముందంటే ఈ ఎన్‌డీ వాహనాలు అయ్యేటువంటివి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాహనాలు అయ్యేటువంటివి రావడం లేదు కాబట్టి
మీ అంతటి మీరే స్వయంగా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఈ 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం రేషన్ డోర్ డెలివరీ అయితే చేయాలండి, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం. సో మీకు ఈ రేషన్ అనేది డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. మరొక ముఖ్యమైన సమాచారం అండి, ఈ రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి. మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలి. మీరు ఒకసారి ఈ రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో ఆ రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఒకసారి చెక్ చేసుకొని మీరు అక్కడే ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్ ద్వారా కూడా. మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఆ ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా, పెండింగ్లో ఉందా, ఏ పర్సన్కి పెండింగ్లో ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ ద్వారానే. మీకు కావాలి అంటే అదే చెప్తున్నాను, కమెంట్లో పెట్టండి. దాన్ని బట్టి నేను సపరేట్గా వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సో ఫైనల్గా వచ్చేసి ఇవ్వండి మనకు సంక్రాంతి నూతన సంవత్సరం పండుగ కానుకలుగా ఇచ్చేటువంటి రేషన్ సరుకులు, అంతేకాని ఎక్స్ట్రాగా ఇంకేమీ కూడా ఇవ్వడం లేదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్.